మహబూబ్ నగర్ లోని బాయ్స్ కళాశాల గ్రౌండ్ లో దీపావళి సందడి మొదలైంది. బాయ్స్ మైదానంలో ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాల వద్ద కొనుగోలుదారుల రద్దీ కొనసాగుతోంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ధరలు పెరిగాయని వినియోగదారులు చెప్తుండగా స్టాల్స్ పెరగటంతో గిరాకీలు కూడా తగ్గాయని వ్యాపారస్తులు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. దీపావళి పండుగ నేపథ్యంలో మహబూబ్నగర్ పట్టణంలోని బాయ్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసినటువంటి బాణాసంచా దుకాణాల వద్ద సందడి మొదలైంది. కొంతమంది ముందుగానే బాణాసంచా కొనుగోలు చేస్తే మరికొంతమంది ఈరోజు పండుగ నేపథ్యంలో ఈరోజు అంతా కూడా కొనుగోలు చేసేందుకు ఇక్కడికి ఉదయం నుంచే బారులు తీరినటువంటి పరిస్థితి. పూర్తిగా ఏదైతే క్రాకర్స్ షాప్స్ దగ్గర పెద్ద ఎత్తున జనాలంతా కూడా గుమిగుడి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా దాదాపుగా ఈ గ్రౌండ్లో 80 షాపుల వరకు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. కొంతమంది వినియోగదారులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తీసుకున్నారా టపాకాయలు? తీసుకున్నాం సార్. ఎట్లా ఉన్నాయి రేట్లు? రేట్లు బాగానే ఉన్నాయి సార్. కేజీ సేల్ తీసుకున్నాం, నార్మల్ కేజీ మేము నార్మల్గా తీసుకున్నాం. ఎన్ని పైసలు తీసుకున్నాం? 500, 500. లాస్ట్ ఇయర్కి రేటు పెరిగిందా? అదే రేటు పెరిగింది సార్. పెరిగిందా? ప్రతి దుకాణం దగ్గర కూడా ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. క్రాకర్స్ని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు రావడం బిజీగా వీరంతా వ్యాపారస్తులంతా కూడా ఉన్నారు. కొంతమంది వ్యాపారులతో కూడా మాట్లాడదాం. ఎట్లా ఉన్నాయి సేల్స్? ఎట్లా ఉన్నాయి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది? గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆశించినంతగా లేదు, కొద్దిగా తక్కువ ఉన్నాయి. అదేమంటారు, కొంచెం మేము నిరాశ పడుతున్నాం ఈ సంవత్సరం. రేట్స్ ఎట్లా ఉన్నాయి? లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ రేట్స్ ఎట్లా? మాకు లాభాలు లేకున్నా కూడా పబ్లిక్ కోసం చేయాల్సి వస్తుంది అంతే. మాకు వచ్చే కస్టమర్లను, రెగ్యులర్ కస్టమర్ ఉంటే వాళ్ళని వదులుకోలేక చేయాల్సి వస్తుంది అంతే. వేరే ఎందుకు గిరాకులు తగ్గాయి అనుకుంటున్నాం? షాప్స్ సంఖ్య పెరిగినందుక లేకపోతే ఇంకేదైనా కారణం? షాప్స్ పెరిగాయి, చాలా మంది బయట నుంచి అట్లా తెచ్చుకుంటున్నారు కాబట్టి కొద్దిగా సేల్స్ తగ్గాయి. అట్లా కేజీ సేల్ ఉంది, కేజీ సేల్ కూడా ఉంది. 500 కేజీ ఇస్తుంది. షాప్స్ సంఖ్య పెరిగినటువంటి నేపథ్యంలో కొంత గిరాకులు కూడా తగ్గాయంటూ కూడా వ్యాపారస్తులు చెప్తున్నారు. రేట్లు బాగానే ఉన్నాయి. ఇప్పుడు పోయినసారి కన్నా ఈసారి ఎక్కువనే ఉన్నాయి. ఏమో తీసుకుంటున్నాము ఇప్పుడు బిల్లు చూస్తే. ఈ ఏడాది కొంత ధరలు పెరిగాయి, అదేవిధంగా స్టాల్స్ కూడా పెరిగినటువంటి నేపథ్యంలో కొంత గిరాకులు కూడా అనుకున్న స్థాయిలో లేవంటూ వ్యాపారస్తులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో మణికంఠ, 10 TV, మహబూబ్ నగర్. కూడా దందా చేసుకుంటున్నాం.